నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తలు. జగన్ ర్యాలీలో వాహనం ఢీకొని మరణించిన సింగయ్య కుటుంబానికి తెలుగుదేశం నేతలు 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తరపున ఆ పార్టీ నేతలు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. జగన్ తన రాజకీయాల కోసం ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై జగన్ కడుపు మంట చల్లారలేదంటూ యోగా దినోత్సవంలో ఆయన కూడా పాల్గొనాలని సూచించారు. యాక్సిడెంట్ అయినటువంటి సింగన్నని హాస్పిటల్లో చేర్చకుండా, ప్రాణాలు కాపాడకుండా గాలి కుదిలేసి మీరు వెళ్ళి సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్తని పరామర్శిస్తామంటూ వెళ్తాం మానవత్వం ఉందా? సింగన్ని యాక్సిడెంట్ అయితే రోడ్డు పక్కన ఇసిరేసి వెళ్ళిపోతారా? ఈరోజు శవ రాజకీయాల్లో పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. వైనాడు 175 అంటే 11 సీట్లు వస్తాయని తెలియదు పాపం నాగమల్లేశ్వరరావుకి. నిన్ను చూసి, నీ మాటలు చూసి మోసపోయి బెట్టింగులు పెట్టి నష్టపోయాడు నాగమల్లేశ్వరరావు. మరి ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు పరామర్శించలేదు? ఆ రోజు 365 రోజుల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా? మీ దందాలు, దౌర్జన్యాలు, రౌడీజం, గూండాయిజం అన్నీ చెల్లిపోయింది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం చనిపోతే ఒక 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఆయన ఓదార్పు యాత్ర చేసి శవరాజకీయాలకి నాంది పలికాడు ఆయన. ఈరోజు కూడా అదే చేస్తున్నాడు. అందుకే మనం కూడా ఇంకోసారి గుర్తుపెట్టుకోవాలి, విశాఖ నగరంలో 2015లో మనకి పారిశ్రామిక సదస్సు జరిగిన సందర్భాల్లో ఆ రోజు ఆయన కూడా వచ్చి అల్లరబెట్టడానికి ప్రయత్నం చేసే సందర్భాలు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారు, వాళ్ళ రికార్డుని సృష్టించబోతున్నాం. అందుకు దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదో రకంగా ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు కూడా యోగాలో పాల్గొనండి, మీకు కూడా కడుపు మంట చల్లారుతుంది. ఆ బెంగళూరులో వెళ్ళి ఆ ప్యాలెస్లో మీరు మీ కుటుంబ సభ్యులతో, మీ టీంతో చేస్తే అది బాగుంటుందనేది మా సలహాని తెలియజేసుకుంటాం. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంపీల సమావేశం తీర్మానించింది. తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీల సమావేశంలో గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలతో పాటు ఎంఐఎం నుంచి అసరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కలిసి ప్రాజెక్ట్ పనులు చేపట్టకుండా నిలిపివేయాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా తనతో కలిసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న అన్ని సంస్థలను కలుస్తామన్న రేవంత్, ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. నాడు కేసీఆర్ నిర్వాకం వల్లే గోదావరి బనకచెర్ల లింక్ పునాది పడిందని, ఆయన 3000 టీఎంసీ నీరు సముద్రంలో కలుస్తుందని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. 3000 మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. మా తెలంగాణకు 1500 టీఎంసీలు వస్తే 1,50,00,000 ఎకరాలకు మేము నీళ్ళు అందించుకోగలుగుతాం. మా తెలంగాణలో పంటలు పండించుకుంటాం. మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు. వ్యక్తులుగా కాదు, ఇది 2 సంస్థలు, 2 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఇదే, శశపిషలు లేవు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనను శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని సైకో మనస్తత్వంతో రాజకీయాల ముసుగులో ఉన్న ఓ నేరగాడు చేసిన కుట్రగా హోంమంత్రి అనిత అభివర్ణించారు. ఏడాది క్రితం చనిపోయిన కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తూ మరో 2 కార్యకర్తల్ని బలి తీసుకున్న జగన్ది సైకో మనస్తత్వం కాక మరేంటి అని అనిత ప్రశ్నించారు. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం ఇప్పుడే గుర్తొచ్చిందా అని జగన్ ను నిలదీసిన అనిత, గత 5 ఏళ్లలో ఆ సామాజిక వర్గ నేతలపై చేసిన కక్ష సాధింపులు సంగతేంటి అని ప్రశ్నించారు. ఒక గాంజా బ్యాచ్ ని పరామర్శించడానికి ఒక ఎక్స్ సీఎం వెళ్తాడు. అరే బెట్టింగ్లోని చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన ఇతర కార్యకర్తల గురించి కూడా పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా, కనీసం పరామర్శిస్తున్నట్టు గాని కనీసం క్యాన్ ఆపలేదు. కనీసం అతను గనక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటే అతను బతికేవాడేమో. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు, పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేట తలలు నరికినట్టు
రప నరుకుతాం ఒక్కొక్కడిని. వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా. అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం, ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నాడంటే ఏంటి పరిస్థితి? వైసీపీలోనే కమ్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ కురిపించాడంటే ఈ రోజు నాకు అర్థం కాలే. అరే ఆ రోజు మరి ఎంత మందిని నువ్వు జైల్లో పెట్టించు, దూల్పాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళని చూసుకుంటే ఎంతమంది మీద కక్ష సాధించావు? ఆఖరికి అమరావతిని కమరావతి అని చెప్పి మాట్లాడించావు కదా ఆ రోజు. గల్లా జయదేవ్ గారు, దూల్పాల్ నరేంద్ర గారు, కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటి? ఇవన్నీ నువ్వు మర్చిపోయామో కానీ మేము ఎవరు మర్చిపోలేదు, రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు కదా. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి. జూన్ 21 యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈ రోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించాను. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మన రక్షణ దళాల సత్తాను చాటి చెప్పిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. విశాఖ నేవల్ డాక్ యార్డ్ ను సందర్శించిన ఆయన ఐఎన్ఎస్ ఆర్నాల యుద్ధ నౌక జాతికి అంకితం చేశారు. మరో 60 యుద్ధ నౌకల నిర్మాణం దశలో ఉన్నాయని, జలాంతర్గాముల సాంకేతికను అందకుండా ఈ యుద్ధ నౌకలు జిల్లాలోనే తమ విధుల్ని నిర్వహించేలా రూపొందించుకుంటున్నాయని చెప్పారు. Considering the current flux in the geopolitical environment and the ever-challenging security situations, our Navy needs to remain strong. During Operation Sindoor, it was a matter of pride that about 40 naval ships, including the carrier battle group, were deployed in the designated area of operations, imposed a significant impact on enemy's operation planning and tactical actions. Consequently, the Indian Navy established a kind of de facto blockade, thus confining the Pakistan Navy and their activities to the harbour or near to the coastline only. Indian Navy influenced the overall battle environment emphatically. జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసులు ఆంక్షలు బేతకారు చేశారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచా శ్రీనివాసరావు అన్నారు. జగన్ కాన్వాయ్ తో పాటు మరో 3 వాహనాలు 100 మందికి మాత్రమే అనుమతిస్తే ర్యాలీగా తరలి వెళ్లారని ఆయన వివరించారు. ట్రాఫిక్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. అదే విధంగా పోలీసులపైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. నిబంధనలు ఉల్లంఘనపై న్యాయ సలహా మేరకు కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. పోలీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటం, పోలీస్ని అసాల్ట్ చేయటము, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది. తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది. ఎటువంటి డీజేలకు కూడా పర్మిషన్ లేదు, వాటిని కూడా పెట్టడం, అన్నెసరీగా 2-వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది. అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము అది చేయడం జరిగింది. ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్నీ కనబడుతున్నాయి దాంట్లో. ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది. సిట్ విచారణ సందర్భంగా పోలీసులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిందులు తొక్కారు. మీరు అడిగిన వాటికి నేను సమాధానం చెప్పను, నేను ఏం చెప్తానో అదే రాసుకోండి అంటూ పోలీసులపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఆయన్ను అరెస్ట్ చేసిన అధికారులు విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రాథమిక విచారణ చేశారు. మద్యం ముడుపుల సొమ్ము రాజ్ కేసిరెడ్డి నుంచి సేకరించి ఎక్కడ నిల్వ చేశారు, ఎక్కడికి తరలించారని ప్రశ్నించగా చెవిరెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడారని సమాచారం. రాజకీయ ప్రకటనలు, ప్రసంగాలు చేసినట్లుగా మాట్లాడారు. ఈ కుంభకోణంలో మీ పాత్ర గురించి మేం అడిగిన వాటికి సమాధానం చెప్తే చాలు, మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతామంటే కుదరదు, మీరేదైనా చెప్పాలంటే న్యాయస్థానంలో చెప్పండి, ఆ హక్కు మీకు ఉంది అంటూ దర్యాప్తు అధికారులు గట్టిగా చెప్పడంతో అప్పుడు ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనతో సిట్ కార్యాలయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ ఫుటేజీ దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. యోగాతో ఆరోగ్యాంధ్ర తద్వారా స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలిచిన విజేతలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి కందుల దుర్గేష్తో కలిసి సత్యకుమార్ బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన 193 మందికి పురస్కారాలు ప్రదానం చేశారు. ఆసనాలు, ప్రదర్శనలు, యోగా క్విజ్, వ్యాచరణ పోటీలు సహా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మంత్రులు అభినందించారు. యోగాకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తేవాలని ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ
ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కలలుగంటున్నారు. అది నిర్మాణం కావాలంటే యోగతో మొదలు పెడితే యోగాంధ్ర నిర్మాణం, యోగాంధ్ర తర్వాత ఆరోగ్యాంధ్ర నిర్మాణం, ఆరోగ్యాంధ్ర తర్వాత స్వర్ణాంధ్ర నిర్మాణం, ఒక స్వర్ణాంధ్ర నిర్మాణం జరిగితే అది మన గౌరవ ప్రధానమంత్రి కలలుగంటున్న విధంగా మన గతించిన మన పూర్వం వైభవం పునర్వైభవం ఏదుందో భారత్ విశ్వగురువుగా మళ్ళీ దాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించబడేలాగా చేయాలంటే మా స్వర్ణాంధ్ర భాగస్వామ్యం చేయాలా, వికసిత భారత్ నిర్మాణం జరగాల. రాష్ట్ర స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకు వెళ్ళినా ప్రతి ఒక్కరూ కూడా యోగా గురించి మాట్లాడుతూ ఉన్నారు. జూన్ 21వ తారీఖున విశాఖపట్నంలో నిర్వహించుకునే ముందు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరు విద్యార్థుల్ని కూడా ఇందులో పాలు పంచుకునేలా చేయాలని, దీనికి సంబంధించి అది వ్యాసరచన కానివ్వండి, వక్తృత్వం కానివ్వండి, ఇతరత్ర అభ్యసన కానివ్వండి, వాటన్నిటిలో కూడా మీకు పోటీ పెట్టి చిట్ట చివరగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాగలిగిన వారిలో మాత్రమే అత్యుత్తమ వ్యక్తుల్ని ఇందులో ఉత్తీర్ణులుగా లేకపోతే విజేతలుగా ప్రకటించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందువల్ల ఇది ఇక్కడికి వచ్చినటువంటి 190 మంది ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా మేము భావిస్తాం. కనుక ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇక్కడే కూర్చుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగానే మనం. విజయనగరం జిల్లా రాజంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీకి వెళ్లిన మహిళ వైద్యం వికటించి మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. రేగిడి మండలం బూరాడాకి చెందిన గర్భిణి ప్రసవం కోసం 2 రోజుల కిందట రాజంలోని ఆసుపత్రి చేరగా మగ శిశువుకు జన్మనించిన అనంతరం ఆమె చనిపోయింది. వైద్యం వికటించడం వల్లే బాలింత మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అది యూరిన్ అవ్వలేదు సార్. యూరిన్ అవ్వలేదంటే అంతే అలాగే ఉంటుందమ్మా, అలాగే ఉంటుంది అని చెప్పొచ్చారు సార్. మెడిసిన్ ఎక్కించారు కానీ అది ఏ మెడిసిన్ ఎక్కించారో మరి ఏంటనేదని మరి మేము చూడలేదు. సిస్టర్లు తేవడము, మెడిసిన్ ఎక్కించడము, ఊపిరాడట్లేదు అని అందుబాటులో మరి వెంటిలేషన్ సదుపాయం లేదు. అసలు ఆపరేషన్ ఆక్సిజన్ అనేది లేదు. ఆపరేషన్ అయిన పేషెంట్ 24 గంటల్లో ఐసీయూలో ఉంచాలి, అది రూలు. అటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు. ఒక స్పెషల్ రూమ్ తీసుకుని 18,000 పెట్టి స్పెషల్ రూమ్ సరే కదా అనుకున్నాం, కానీ ఇంత దీనిగా ఇచ్చేస్తారని అనుకోలేదు సార్. జ్ఞానం పోయినట్టు చేస్తారు. డాక్టర్ల యొక్క నిర్లక్ష్యము, ఇక్కడ స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నేను చెప్తాను సార్. ఆ 2 బిడ్డలకి అంటే దిక్కు లేకుండా అయిపోయింది. యాక్చువల్గా ఆపరేషన్ అయ్యేటప్పుడు ఐసీయూలో పెట్టాలి, అది కూడా చేయలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది. జూన్ 20న రెవెన్యూ డే నిర్వహణకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. జూన్ 20న ప్రజలతో మమేకమై రెవెన్యూ రికార్డులను ప్రదర్శన చేస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఉద్యోగులు చేస్తున్న చిన్న తప్పులను అధిగమించడానికి, వేగవంతమైన సేవలు అందించడానికి రెవెన్యూ డే ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అవగాహన కార్యక్రమాల కోసం నిధులు కేటాయించి రెవెన్యూ శాఖ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి బొప్పరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెవెన్యూ దినోత్సవాన్ని జూన్ 20ని ప్రతి సంవత్సరం కూడా మేము అవకాశంగా తీసుకొని ప్రజలకి అందరికీ అవగాహన కల్పించి మాకు మేముగా రెవెన్యూ ఉద్యోగులుగా ఇంకా మెరుగైనటువంటి పాలన ప్రజలకు అందించేదానికి, పారదర్శకమైనటువంటి పాలన అందించేదానికి మాకు మేముగా తీర్చిదిద్దుకునేటువంటి ఒక మంచి అవకాశం కల్పించినటువంటి డేనే ఈ రెవెన్యూ డే. మాకు రెవెన్యూ డేని అందించి దానికి నిధులు కూడా విడుదల చేసి మాలో ఆత్మగౌరవాన్ని నింపినటువంటి ప్రభుత్వానికి ఒక రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన హామీ ఇస్తున్నాం. తప్పకుండా ఇక నుంచి రెవెన్యూ డే రేపు 20వ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ ఉద్యోగి కూడా మంచి పేరు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా మేము కష్టపడి పనిచేసేదానికి రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కృషి చేస్తుందని ప్రభుత్వానికి హామీనిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.